నేను మీ రాజు ఒంటరి పోరాటం. ఈ రోజున మరొక సాంగ్తో మీ ముందుకు వస్తున్నా. ఖచ్చితంగా ఈ సాంగ్ చూడండి. ప్రొఫెషనల్ సాంగ్, మామూలుగా ఉండదు, దద్దరిల్లిపోతుంది. తాత నమస్తే. నమస్తే. మరొకసారి నా ప్రేక్షకులకు, నా అభిమానులకు ఒక మంచి పాటతోని మన ఇద్దరం ముందుకు వచ్చినాము. ఒక మంచి పాట తాత, ఒక మంచి పాట పాడు. నీవు పిలసిన పలికే దేవుడవయ్యా వెంకటేశ్వర, దీనులగాంచి తోడు నిలాసి దారి చూపరా స్వామి జాలి చూపరా. పిలసిన పలికే దేవుడవయ్యా వెంకటేశ్వర, దీనులగాంచి తోడు నిలాసి దారి చూపరా స్వామి జాలి చూపరం. కన్న తల్లియే కరువైపోయిన పిల్లవాడురా పిల్లవాడురా, పిలసిన పలికే దేవుడవయ్యా వెంకటేశ్వర, దీనులగాంచి తోడు నిలాసి దారి చూపరా స్వామి జాలి చూపరా. లేత మనసులో మూగ విందన ఆలకించరా స్వామి ఆదరించరా. లేత మనసులో మూగ విందన ఆలకించరా స్వామి ఆదరించరా. పిలసిన పలికే దేవుడవయ్యా వెంకటేశ్వర, దీనులగాంచి తోడు నిలాసి దారి చూపరా స్వామి జాలి చూపరా. కన్న తల్లియే కరువైపోయిన పిల్లవాడురా స్వామి చిన్నవాడురా. పిలసిన పలికే దేవుడవయ్యా వెంకటేశ్వర, దీనులగాంచి తోడు నిలాసి దారి చూపరా స్వామి జాలి చూపరా. ఏడు కొండల శిఖరము పైన ఉన్న దేవుడా, ఏడు కొండల శిఖరము పైన ఉన్న దేవుడా, నీవు నా గుండెలో ఓనగూడ్పరా స్వామి ఓనగూడ్పరా. పిలసిన పలికే దేవుడవయ్యా వెంకటేశ్వర, దీనులగాంచి తోడు నిలాసి దారి చూపరా స్వామి జాలి చూపరా. సూపర్ పాడినవే తాత. ఈ పాట దేనికి పాడినవో, ఈ పాట అర్థమైందో మన ప్రేక్షకులకు చెప్పు. ఈ పాటను దేనికి పాడుతున్నావో, ఎందుకు పాడినవో ప్రేక్షకులకు అర్థం కావాలి. నేను తిరుపతి దేవుని నమ్ముకున్నా. తిరుపతి దేవుని నమ్ముకున్నారు. ఆయన పాటను ఎప్పటికీ ఆత్మలో ఉంచుకుంటానికి ఈ పాటను బొక్కు తెచ్చి చదువుకున్నా. అది ఎప్పటికి ఉంటుంది నాకు. దాన్ని నేను ప్రజలకు ఎన్నుకోరు. తిరుపతి దేవుడు అంటే ఏం దేవుడు? దేవుని పేరు శ్రీనివాసుడు. శ్రీనివాస్ గారి దేవుడు. ఆయనను మన తాతగారు పూజిస్తారు కాబట్టి ఈ రోజున ఆయన ఇంతకు ముందు ఈ పాట నేర్చుకొని గుర్తుపెట్టుకొని మన ప్రజలకు వినపెట్టాలని ఈ రోజున మనకు ఆ పాట ఇచ్చిండు. అది మీ గురించి. సూపర్ తాత, లవ్ యూ గైస్. నేను మీ గురించే ఉన్నా, నేను పోరాడతా మీ అందరితోని. నేను ఉన్నంత వరకు మీకు ఎటువంటి కష్టాలు రాకుండా నేను చూసుకుంటా. నా గురించి కాదు, ఇది మన అందరి గురించి మన ఛానల్.